ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం మీరు 14-19 లేదా 24-25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19-24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. అంతేగాని మీకు ఎదురు చెప్పని మనుషుల్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడో కూడా ఆ పందిడిలో లేకుండా చేసుకుని నోటికొచ్చిన అసత్యాలు తండ్రి 420 కొడుకు 840 అసత్యాలు చెప్పినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు జరిగినటువంటి ఆర్థిక రికార్డులు అయ్యి కూడా గాలిలో కలిసే రికార్డులు కాదు, ప్రతిదీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నది. తెలుసుకుంటే మంచిదని చెప్పని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసే కార్యక్రమం. నిన్న పచ్చిగా ఎంత దగాకోరుగా నిన్న మాట్లాడతారు. లోకేష్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు, ఇది రికార్డులో ఉంది. ఏముంది? 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు. మరి ఎంత శాతం పెంచారు అప్పు? 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,40,000 అంటే 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు 10 లక్షల కోట్ల రూపాయలు. సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టలేని పరిస్థితి వీళ్ళకి, ఇన్ని అబద్ధాలు ఆడటానికి. ఇవాళ నేను రాస్తారు, క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ 10 lakh crore డెట్. ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు? ఇవాళ ఇది రికార్డు, ఇది ఆర్థిక శాఖ రికార్డులు ఉన్నాయి. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత మీరు ఇప్పటికీ 1,61,000 కోట్ల రూపాయలు ఎంతో మీరు చేసినటువంటి నిర్వాహకం. అంటే మేము మీకు అప్పచెప్పేప్పటికీ మేం చేసిన అప్పు 3,32,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో మేము చేసింది 3,32,000 కోట్ల రూపాయలు అప్పు అయితే అన్ని కార్పొరేషన్లకు కానీ సరాసరి ప్రభుత్వం కానీ అన్నీ కలిపి చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పు 7,21,918 కోట్ల రూపాయలు అని చెప్పని మీరేమో అసెంబ్లీలో పొద్దుల్లో చెప్తారు. రికార్డుల్లో ఉంటుంది. ఇది ఆర్థిక శాఖ పుస్తకాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఎక్కేప్పటికి 2024 సంవత్సరానికి
7,21,918 కోట్ల రూపాయలు అప్పని మీరే చెప్తారు. ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు చేశారని చెప్తారు. ఇంత దగా మాటలు, విషం చిమ్మే మాటలు, అసత్యాలు అధికారికంగా అచ్చేసి పుస్తకం, మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యముద్రేసి ఇటువంటి తప్పుడు అసత్యాలని దీంట్లో అచ్చేసి పంచిపెట్టేటువంటి బరితెగింపు మీకు తండ్రి కొడుకులకు కాకపోతే ఎవడికొచ్చిందంట. నేను ఇంత పచ్చిగా, ఇంత బరితెగింపుగా అసెంబ్లీలో ఒక మాట, బయట బజారుకెక్కి ఈ రకంగా తప్పుడు మాటలు, రికార్డులు తప్పుడు రాసేటువంటి, తప్పుడు రికార్డులు చూపించేటువంటి దౌర్భాగ్యం ఎవరికి ఉందా అంటే మీ ప్రభుత్వానికే ఉంది. ఇవాళ దీంట్లో రాస్తాడు, విట్రియస్ సైకిల్ ఆఫ్ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ వర్సెస్ అన్నీ కలిపి వెల్ఫేర్, ఎంపవర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్, హయ్యర్ రెవెన్యూ జనరేషను, వెల్త్ క్రియేషను. అంటే సంపద సృష్టిస్తారంట, ఆర్థికంగా రాబడులు పెంచుతారంట, పెంచారంట, ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట, వెల్ఫేర్ మొత్తం సాధించారంట. ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. మీ మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను. ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాక మీరు అర్హులా కాదని అడుగుతున్నాను. సంపూర్ణ అర్హత మీకు ఉంది కదా మీ మీద ప్రజలు కేసు పెట్టాకి.